మహాభారతంలో ఎంతోమంది మహావీరులు ఉన్నారు. భీష్ముడు, అర్జునుడు, భీముడు. కానీ ఒక్క వీరుడు మాత్రం తన శక్తి వల్ల కాకుండా తన జీవితంలో జరిగిన అన్యాయాల వల్ల చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయాడు. ఆ మహావీరుడే కర్ణుడు. అతడు ఒక గొప్ప యోధుడు, ఒక మహాదానశూరుడు, ఒక నిజమైన స్నేహితుడు. కానీ విధి మాత్రం ఎప్పుడూ అతన్ని వ్యతిరేకిస్తూనే వచ్చింది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మహాభారతంలో అత్యంత విషాదకరమైన వీరుడు కర్ణుడి జీవితం ఎలా ప్రారంభమైందనే కథను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. కుంతి చిన్న వయసులో ఒక మహర్షిని ఎంతో భక్తితో సేవించింది. ఆ మహర్షి దుర్వాస మహర్షి. కుంతి సేవతో ఆనందించిన దుర్వాస మహర్షి ఆమెకు ఒక అద్భుతమైన వరం ఇచ్చారు. ఆ వరం ఏమిటంటే ఎలాంటి దేవుడినైనా పిలవచ్చు. ఆ దేవుడు ప్రత్యక్షమై తనలాంటి దివ్యమైన సంతానాన్ని ప్రసాదిస్తాడు. కుంతికి అప్పట్లో ఆ వరం ఎంత శక్తివంతమో తనకు తెలియదు. ఆ శక్తితో ఒకరోజు కుంతి సూర్యదేవుడిని పిలిచింది. కుంతి మంత్రం జపించగానే ఆకాశం మొత్తం ఒక ప్రకాశవంతమైన వెలుగులో నిండిపోయింది. ఆ వెలుగు మధ్య నుంచి సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన శరీరం నుంచి సూర్యుడి కాంతి లాంటి తేజస్సు వెలువడుతుంది. కుంతి చాలా భయపడింది. ప్రభు, నేను కేవలం ఆసక్తితోనే మిమ్మల్ని పిలిచాను, నాకిప్పుడే సంతానం అవసరం లేదు అని చెప్పింది. అప్పుడు సూర్యదేవుడు ఇలా చెప్పారు: ధర్మం ప్రకారం ఈ వరం వృధా కావడం సాధ్యం కాదు. నీకు ఒక దివ్యమైన కుమారుడు జన్మిస్తాడు అని ఆశీర్వదించారు. తర్వాత కుంతి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ బిడ్డ సాధారణ శిశువు కాదు. ఆ బిడ్డ శరీరంపై బంగార కవచం మరియు కుండలాలతో జన్మించాడు. అవి సాధారణ ఆభరణాలు కావు, అవి దివ్యమైన రక్షణ కవచాలు. అవి ఉన్నంత వరకు ఆ బిడ్డను ఎవ్వరూ జయించలేరు. సూర్యదేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి ఎప్పుడూ రక్షణగా ఉంటా అని మాటిచ్చారు. కానీ కుంతికి ఒక పెద్ద సమస్య ఉంది. ఆమె ఇంకా వివాహం కాలేదు. ఆ కాలంలో వివాహం కాకుండా బిడ్డకు జన్మనిస్తే సమాజంలో అది పెద్ద తప్పు. భయం, సమాజ ఒత్తిడి, గౌరవం కోల్పోయే భయం. ఈ అన్ని కారణాల వల్ల కుంతి ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆ చిన్న బిడ్డను ఒక చెక్క పెట్టెలో పెట్టింది. ఆ బిడ్డను చివరిసారి చూసి కుంతి కన్నీళ్లు పెట్టుకుంది. అలా చెప్పి ఆ పెట్టెను నదిలో వదిలేసింది. ఆ క్షణం నుంచే కర్ణుడి జీవితం ఒక విషాదకరమైన ప్రయాణంగా మారింది. ఆ పెట్టె నదిలో నెమ్మదిగా తేలుతూ వెళుతుంది. కొన్నిసార్లు అలలు బలంగా వచ్చాయి, కొన్నిసార్లు ఆ పెట్టె దాదాపు మునిగే పరిస్థితి చేరింది. కానీ విధి మాత్రం ఆ బిడ్డకు వేరే మార్గాన్ని సిద్ధం చేసింది. కొంతసేపటి తర్వాత ఆ పెట్టె ఒక చిన్న గ్రామం దగ్గరికి చేరింది. ఆ గ్రామంలో ఒక రథసారథి ఉండేవాడు. ఆయన పేరు అధీరథుడు. ఆయన భార్య రాధ. వాళ్ళకు చాలా సంవత్సరాలుగా ఒక కోరిక ఉంది. వాళ్ళకు ఒక బిడ్డ కావాలి. ఒకరోజు వాళ్ళు నది దగ్గరికి నీళ్లు తీసుకోవడానికి వెళ్లారు. అక్కడ వాళ్ళకి ఆ చెక్క పెట్టె కనిపించింది. పెట్టెను తెరిచి చూసినప్పుడు అందులో ఒక అందమైన బిడ్డ కనిపించాడు. ఆ బిడ్డను చూసిన వెంటనే రాధ కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. అయ్యో, ఈ బిడ్డను ఎవరు ఇలా వదిలేశారు అని బాధపడింది. అధీరథుడు కూడా ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ బిడ్డ శరీరంపై ఉన్న బంగారు కవచం మరియు కుండలాలు చూసి అది సాధారణ బిడ్డ కాదని వారికి అర్థమైంది. కానీ వాళ్ళకు అది ముఖ్యం కాదు. వాళ్లకు ముఖ్యమైనది ఆ బిడ్డను ప్రేమతో పెంచడం. ఆ రోజు నుంచి రాధ ఆ బిడ్డను తన సొంత కొడుకులా పెంచింది. అందుకే కర్ణుడిని రాధేయుడు అని కూడా పిలుస్తారు. కాలం గడిచింది. చిన్న కర్ణుడు క్రమంగా పెద్దవుతున్నాడు. చిన్నప్పటి నుంచి కర్ణుడికి ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది: విలువిద్య. గ్రామంలో ఎక్కడైనా యోధులు విల్లు సాధన చేస్తుంటే కర్ణుడు దూరంగా నిలబడి చూస్తూ ఉండేవాడు. బాణాలు లక్ష్యాన్ని తాకడం చూసి అతనికి చాలా ప్రేరణ కలిగేది. ఆ సమయంలో కర్ణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు: నేను కూడా ఒక గొప్ప యోధుడిగా మారాలి అని. కానీ సమాజం మాత్రం కర్ణుడిని అంగీకరించలేదు. నువ్వు ఒక రథసారథి కొడుకువి, నువ్వు ఎలా యోధుడు అవుతావు అని అందరూ అతన్ని అవమానించారు. కానీ కర్ణుడి హృదయంలో ఒక అగ్ని ఉంది. అతను తనలో తాను నిర్ణయించుకున్నాడు: ఒకరోజు ప్రపంచంలోనే నేను గొప్ప ధనుర్ధాని అవుతాను అని. కానీ కర్ణుడి ముందు ఇంకా చాలా కష్టాలు ఎదురు చూస్తున్నాయి. విలువిద్య నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అతనికి మరింత పెద్ద అవమానం ఎదురైంది. ఆ అవమానం వల్ల కర్ణుడు ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం కారణంగా కర్ణుడికి ఒక భయంకరమైన శాపం కూడా వచ్చింది. ఆ శాపం ఏమిటి అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మీకు కర్ణుడి కథ నచ్చితే కమెంట్ చేయండి. జై కర్ణ. నెక్స్ట్ ఎపిసోడ్లో కర్ణుడి జీవితాన్ని మార్చిన పరశురాముని శాపం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.